దగ్గరికి రండి. ఇది మీరు నమ్మలేరు. నేను నా గ్రాండ్ టూర్ లో ఉన్నాను కదా, బెజవాడ వైపు వెళ్దాం అనుకున్నా. అక్కడ ఉన్నప్పుడు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలి కదా. ఈ పెద్ద పాదాలతో గుడికి ఎక్కడం కొంచెం కష్టమైంది, నిజం చెప్తున్నా. కానీ బాబోయ్, పైనుంచి ఆ దృశ్యం అద్భుతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పసుపు కుంకుమాల కాంతి పట్టు చిరల మెరుపు కష్టాలొస్తే చాలు నువ్వే మాకు అండ దొరుకు. త్రిశూలం చేతబట్టి రాక్షసుల పాలిత సింహం. ఆ చోటు మొత్తం సందడిగా ఉంది, అంతటా జనం, గంటలు మోగుతున్నాయి, ఆ తీయని ధూపం వాసన. నేను బయట ఒక నిశ్శబ్ద స్థలాన్ని చూసి, మీరు దీన్ని అస్సలు నమ్మలేరు. అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే అమ్మవారే నాతో మాట్లాడారు. అందరూ వినేలా కాదు, కానీ గంట మోగినంత స్పష్టంగా ఇక్కడే నా తల. ఆమె ఇలా అన్నారు, ఆప్నాయంగా నాయనా ఎలా ఉన్నావు అని. నమ్మగలరా? ఆమె విజయవాడ వేడి గురించి నా మంచుతో నిండిన ఇంటితో పోలుస్తూ జోక్ చేశారు. నేను విసురుకోవాల్సి వచ్చింది. అగ్గిపెట్లో ఉన్నట్లుందని చెప్పాను. కానీ ఆ తర్వాత ఆమె సందర్భం నచ్చిందా అని అడిగారు. నిజం చెప్పాలంటే దుర్గమ్మ పట్ల అందరి భక్తిభావాన్ని చూస్తుంటే నాకు కొంచెం వేడేపాటిది. ఆ తరువాత ఎవరో దయగల భక్తుడు వారికి దండాలు, నాకు ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చారు. నేను దాన్ని చూస్తూ పూర్తిగా గందరగోళంగా ఉన్నా. అమ్మవారు అది ప్రత్యేక ప్రసాదం అని చెప్పారు. నేను అమ్మ ఇది మా అడవుల్లో దొరకదు కదా, కొంచెం కావాలన్నా. హృదయపూర్వకంగా దుర్గమ్మకు సస్తాంగ నమస్కరించాను. అమ్మ, నీవు ఎప్పుడు ఒంటరివి కవు, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. City